పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ కొడుకు ఆజం ఖాన్ కైతే తీవ్ర అవమానం అయితే జరిగిందట. అది ఎవరో చెప్పలేదు. ఆజం ఖాన్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, 2024లో T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ సెమీస్కి వెళ్లకుండానే ఇంటికి వెళ్ళిపోయింది. దానికి ప్రధాన కారణం తనే అని కూడా చెప్పాడు. మొత్తం ఈ ఆజం ఖాన్ 14 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడితే కేవలం 88 పరుగులే చేశాడు. ఇతడి వల్ల అనేక మ్యాచ్లు కూడా ఘోర అవమానంతో ఓడిపోవాల్సి వచ్చింది పాకిస్తాన్. కేవలం మోయిన్ ఖాన్ కొడుకు అనే ఉద్దేశంతో పాకిస్తాన్ వాళ్ళు ఇతడిని అయితే అక్కడ ఉంచారు. పాకిస్తాన్ బోర్డు ఇతడిని మ్యాచ్లో దింపడం జరిగింది. అంటే రికమెండేషన్లు ఎంత బాగా పనిచేస్తున్నాయో పాకిస్తాన్లో ఈ ఆజం ఖాన్ను చూస్తే తెలుస్తుంది. నేను ఎన్నోసార్లు క్యాచ్లు వదిలేశాను, ఎన్నోసార్లు ఫీల్డింగ్ చేయలేదు, కానీ 2024లో ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం నాకు కన్నీళ్ళు వచ్చేసాయి, నాకు అవమానం జరిగింది. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు నేను మనిషినేనా, నాకు సిగ్గుందా, నాకు ఇజ్జత్ ఉందా, మానం ఉందా అన్న విధంగా నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఆ మ్యాచ్లో మార్క్ వుడ్ వేసినటువంటి బౌలింగ్లు నేను 2 కూడా వదిలేశాను. 150 కిలోమీటర్ల వేగంతో రావడం నాకు పెద్దగా ఇదేమి కాదు, ఎందుకంటే పాకిస్తాన్లో కూడా 140-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ నేను ఎదుర్కొన్నాను. కానీ మరి ఎందుకో మొత్తానికైతే నేను బంతులు వదిలేశాను. తర్వాత చూస్తే నేను అవుట్ అయిపోయాను. నేను పెవిలియన్కి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఇంగ్లాండ్ అభిమానులు కూడా నన్ను అవహేళనగా మాట్లాడారు. ఒక తాగుబోతు ఇంగ్లాండ్ అభిమాని అయితే నా యొక్క ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఆజం ఖాన్ అని చెప్పాడు. ఎందుకంటే ఫీల్డింగ్ చేయలేడు, బౌలింగ్ చేయలేడు, దేనికి పరిగెట్టలేడు, ఒక ఇది చేయలేడు అంటూ ఆయన అయితే అవహేళనగా మాట్లాడాడు. దాంతో నాకు అప్పటికప్పుడే కన్నీళ్ళు వచ్చేసాయి. అసలు నాకు సిగ్గే లేదా, నాకు అసలు బయట ప్రపంచంలో నాకు అసలు ఇజ్జతే లేదన్న విధంగా ఆ రోజు నాకు అర్థమైంది. పైగా నేను చాలా లావు కూడా ఉంటాను, పెద్దగా నేను క్రికెట్కి పనికిరానేమో జనాలు అనుకుంటున్నారు, ఇన్ని రోజులు నేనే ఆడాను అంటూ ఆజం ఖాన్ అయితే తనకు జరిగినటువంటి అవమానాల గురించి అయితే చెప్పాడు. వాస్తవానికి అతన్ని మొదటి మ్యాచ్లోనే తీసుకోకూడదు, ఎందుకంటే అతను మామూలుగా లోకల్లో ఆడడానికే పనికిరాడు. అలాంటిది ఇంటర్నేషనల్ మ్యాచ్లో తీసుకొచ్చి పెట్టారు పాకిస్తాన్ వాళ్ళు. అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు వినిపించాయి, పాకిస్తాన్లో రాజకీయాలు ఎక్కువ, వాళ్ళకి కావలసినటువంటి వారిని ఉంచుకుంటారు, ఎవరైతే ఇంటర్నేషనల్ ఆడాలనుకుంటారో వాళ్ళని పెట్టుకుంటారు, కానీ బాగా ఆడినటువంటి వారిని కాదు, వాళ్ళ బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, వాళ్ళని బాగా మోస్తున్నటువంటి వారిని, భజన చేస్తున్నటువంటి వారిని మాత్రమే పెట్టుకుంటారు. ఈ విధంగా అయితే చాలాసార్లు చాలా విమర్శలు అయితే వచ్చాయి. కానీ ఆజం ఖాన్ను చూసిన తర్వాత అవి నిజమే అని తెలిసింది. ముఖ్యంగా ఆజం ఖానే మొన్న చెప్పినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ బయట పెట్టడం మరొక సంచలనం.